ఫ్రెండ్స్ రియల్మీ కంపెనీ మన ఇండియాలో ఈరోజు వీళ్ళ బడ్స్ సిరీస్ 3ని సిరీస్ 5తో అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. దాంట్లో మీకు 3 వేరియంట్స్ ఉంటాయి, ఇందులో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. రియల్మీ బడ్స్ ఎయిర్ 5, మరొకటి వచ్చేటప్పటికి రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో. 5 ప్రోలో స్పీషియల్ ఆడియో, ఎల్డాక్ సపోర్ట్ అండ్ దీంట్లో వైర్లెస్ హైరెస్ ఆడియో సపోర్ట్ తో పాటు ఇండస్ట్రీ ఫస్ట్ 50 డెసిబెల్స్ దాకా నాయిస్ క్యాన్సిలేషన్ ని కూడా ఇందులో మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు సాధారణంగా మనకి సింగిల్ డ్రైవర్ తోనే టీడబ్ల్యూఎస్ బడ్స్ ఎక్కువగా చూస్తుంటాం. దీంట్లో డ్యూయల్ డ్రైవర్స్ రావడం జరుగుతుంది. ఈ రోజు ఎపిసోడ్ 2 టీడబ్ల్యూఎస్ బడ్స్ కి సంబంధించినటువంటి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఆల్మోస్ట్ వారం నుంచి వాడుతున్నాను. నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత ఒకదాని తరువాత మరొకటి నా ఇంప్రెషన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో రెండింటికి సంబంధించినటువంటి రీటైల్ బాక్స్లు అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ వీటికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు బ్యాక్ సైడ్ వీటికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ అండ్ ఎంఆర్. సో వేర్ మీకు రియల్మీ బడ్స్ ఎయిర్ టీడబ్ల్యూఎస్ బడ్స్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ వీళ్ళు ఇక్కడ ఎంఆర్పి రాయటం మాత్రం 6,000 రూపాయలు వేశారు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మీకు 3,500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉంది. వేర్ ఎయిర్ ప్రో వచ్చేటప్పటికే ఇక్కడ ఎంఆర్పి దగ్గర మీకు 8,000 దాకా ఉంది. బట్ నా అంచనా కరెక్ట్ అయితే అరౌండ్ 4,500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో రెండిటిలో కూడా మీకు టీడబ్ల్యూఎస్ బడ్స్, అలాగే కొన్ని యూజర్ మాన్యువల్స్, అలాగే ఎడిషనల్ ఇయర్ టిప్స్ తో పాటు టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మనం రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారంటే ఇది కూడా మనకి పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోనే డిజైన్ చేశారు. గ్లాసీ ఫినిష్ తో మనకి రావడం జరుగుతుంది. పైన మనకి ట్రాన్స్పరెంట్ డిజైన్ తోటి, అంటే ట్రాన్స్పరెంట్ కి సంబంధించినటువంటి మాడ్యూల్ లాగా రియల్మీ బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాంగ్ సైడ్ విత్ నోటిఫికేషన్ లైట్ అండ్ మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో మనకి పేరింగ్ బటన్ రావడం జరుగుతుంది. అంటే బ్రాండ్ మీకు వెళ్ళి చూస్తున్నప్పుడు బాటమ్ మీరు చూసారంటే టైప్ సి కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్. మనకి లిడ్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. మనకి ఇది వచ్చేటప్పటికి IP55 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా మనకి బడ్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మనకి సేమ్, ఇంకా చెప్పాలంటే యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో కైండ్ ఆఫ్ డిజైన్ ని మన ముందు తీసుకుని రావడం జరిగింది. ఇక వీటి వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈచ్ బడ్ వచ్చేటప్పటికి మీకు 4.7 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ గా టీడబ్ల్యూఎస్ బడ్స్ కేస్ తో సహా మీరు చూసారంటే 47 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో సన్ రైజ్ బెంచ్, మరొకటి వచ్చేటప్పటికి ఆస్ట్రల్ బ్లాక్. సో వైట్ కలర్ చూడండి, చాలా క్లాసీగా డీసెంట్ గా మనకు రావడం జరుగుతుంది. ఇక ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్టయితే దీంట్లో మనకు వచ్చేటప్పటికి వేర్ డిటెక్షన్ కూడా ఉంది. అంటే ఆటోమేటిక్ ఆన్ అవటం, అలాగే ఎప్పుడో చెవిలో నుంచి తీసేస్తారు ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోవడంతో పాటుగా ఇందులో మనకు వచ్చేటప్పటికి గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇదే కాదండి, దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా తీసుకొచ్చారు. అండ్ బై ద వే దీంట్లో మనకి బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. A2DP, అలాగే HFP, అలాగే SPP లాంటి టెక్నాలజీస్ అయితే యూజ్ చేశారు. బేసికల్లీ ఇవన్నీ కూడా బ్యాటరీ యొక్క ఆప్టిమైజేషన్, బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి ఎక్కువగా మనకి ఉపయోగపడటం జరుగుతుంటుంది. ఇందులో ఉండేటువంటి డ్రైవర్స్ హైలైట్. ఇందులో మనకి డ్యూయల్ డ్రైవర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఒకటి వచ్చేటప్పటికి 11mm డ్రైవర్ ఉంటుంది. సో మరొకటి వచ్చేటప్పటికి 6mm. సో 11mm డ్రైవర్ ఏదైతే ఉందో మీకు మిడ్స్ అలాగే లోస్ ని కంట్రోల్ చేస్తే, 6mm డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో హైస్ అంటే ట్వీటర్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా మరొక డ్రైవర్ అయితే ఇందులో ఇంటిగ్రేట్ జరిగింది. ఇదైతే సింప్లీ క్రేజీ. దీన్ని పక్కకు పెట్టారంటే ఇది కూడా మీకు అప్ టు 50 డెసిబెల్స్ దాకా నాయిస్ క్యాన్సిలేషన్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మాక్సిమం వాల్యూమ్ వచ్చేటప్పటికే ఇందులో 120 డెసిబెల్స్ దాకా రావడం జరుగుతుంది. హ్యూమన్ ఇయర్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 90 దాకా ఇట్ ఈస్ ఆన్ ద సేఫ్ సైడ్. ఈవెన్ 120 అంటే నిజంగా ఎన్రిచ్డ్ బేస్ తోటి పాటలు మాత్రం రియల్లీ ఎంజాయ్ చేస్తారు. ఆడియో క్వాలిటీ మాత్రం సింప్లీ క్రేజీ. ఇదే కాదు, మీరు ఇది రియల్మీ లింక్ యాప్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మీరు అందులోకి వెళ్ళి కూడా కస్టమైజ్డ్ ఈక్వలైజర్స్ ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు వాయిస్ ఎన్హాన్స్ మోడ్, అలాగే బేస్ బూస్టెడ్ మోడ్ అని చెప్పి రకరకాల ఈక్వలైజర్స్ ని సెటప్ చేసుకొని మీ మ్యూజిక్ ని కస్టమైజ్డ్ ఈక్వలైజర్స్ ద్వారా కూడా మీరు పాటలు వినొచ్చు. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 20 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 40 హెడ్స్ దాకా ఇందులో సపరేట్ డ్రైవర్స్ ని తీసుకొచ్చారు కాబట్టి ఇది అప్ టు 40 హెడ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. 32 ohms కి సంబంధించినటువంటి ఇంపెండెన్స్ ఏదైతే మిడ్స్ అలాగే లోస్ ని కంట్రోల్ చేస్తుంటుందో 11mm డ్రైవర్, అలాగే 6mm డ్రైవర్ ఏదైతే ఉందో 9 ohms కి సంబంధించినటువంటి ఇంపెండెన్స్ కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాయిస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రెగ్యులర్ గా మీరు ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు ఆల్మోస్ట్ క్రిస్టల్ క్లియర్ గా అవతల వాళ్ళు మీ వాయిస్ అయితే వినగలరు. అండ్ ఒకసారి మీరు ఫోన్ కాల్ క్వాలిటీ కూడా వినండి. ఇప్పుడు మీరు వింటుంది నాయిస్ క్యాన్సిలేషన్ తీసేసి
మంచి వాయిస్ మంచిగా వినిపిస్తుందా? మంచిగా వినిపిస్తుంది రవి. క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది, మంచిగా ఉంది. అండ్ ఇప్పుడు మీరు వింటుంది నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన, ఇప్పుడు ఎట్లా ఉంది వాయిస్? బాగుంది, ఇప్పుడు కూడా మంచిగా ఉంది. ఫస్ట్ బెటరా ఇప్పుడు బెటరా? ఇప్పుడు బెటర్. ఇక ఆడియో ఫార్మెట్ టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్టు ఇందులో మనకి ఎల్డాక్ తీసుకొచ్చారు, అలాగే హైరెస్ ఆడియో వైర్లెస్ తీసుకొచ్చారు, ఏఏసి సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, అండ్ ఎస్బిసి ని కూడా మన ముందు తీసుకొచ్చారు. వీటన్నిటిని పక్కకు పెట్టేయండి. 360 డిగ్రీస్ కి సంబంధించినటువంటి స్పెషల్ ఆడియోను కూడా మన ముందు తీసుకొచ్చారు. మీకు సాఫ్ట్వేర్ పరంగా హార్డ్వేర్ పరంగా కాదు, సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, అలాంగ్ సైడ్ విత్ డాల్బీ అట్మాస్. ఇక ఇవన్నీ బానే ఉన్నాయి. మరి బ్యాటరీ పరిస్థితి ఏంటి అని అంటారా? సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఈచ్ బడ్ లో వచ్చేటప్పటికే 60 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. యూజువల్ గా మనం 40 mAh చూస్తుంటాం, ఒక 20 mAh ఎక్కువ, ఎందుకంటే ఇంకో డ్రైవర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓవరాల్ కేస్ లో వచ్చేటప్పటికే 460 mAh కి సంబంధించినటువంటి బ్యాటరీని మనం అయితే చూడొచ్చు. టోటల్ కేస్ తో ఈ బడ్స్ వచ్చేటప్పటికి అరౌండ్ 2.5 టైమ్స్ దాకా మీరైతే రీఛార్జ్ చేసుకోవచ్చు. సో మ్యూజిక్ పరంగా బానే ఉంది. మరి గేమర్స్ ఉన్నారు అన్నట్లయితే గేమర్ పరిస్థితి ఏంటి అని అంటే దీంట్లో ఏకంగా 40 మిల్లీ సెకండ్స్ కి సంబంధించినటువంటి లేటెన్సీని మన ముందు తీసుకొచ్చారు. గేమింగ్ లో కూడా మీకు ఆ లేటెన్సీ లేకుండా ఆల్మోస్ట్ గన్ షాట్స్ కానీ లేదన్నట్లయితే అడుగులేసే సౌండ్స్ కానీ చాలా క్రిస్టల్ క్లియర్ గా, అంటే ఫోన్ తో కమ్యూనికేషన్ మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లో కూడా ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది, అలాగే వాయిస్ ఎన్హాన్స్ మోడ్ కూడా ఉంటుంది. ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు మీకు అవతల వాళ్ళకి బెటర్ ఆడియో క్వాలిటీ కోసం. ఇక వీటికి సంబంధించినటువంటి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఒకవేళ మీరు ఫుల్ వాల్యూమ్ లో నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసుకొని మరి మ్యూజిక్ వింటున్నారు అన్నట్లయితే అరౌండ్ 2.5 hours దాకా బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు అన్నట్లయితే గనక 100% వాల్యూమ్ తో 1.5 hour దాకా మీరు బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ దీన్ని పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి అన్నట్లయితే గనక బడ్స్ రీఛార్జ్ అవ్వడానికి మీకు అరౌండ్ 1 hour దాకా టైం తీసుకుంటుంది. కేస్ తో పాటు రీఛార్జ్ అవ్వాలంటే 2 hours దాకా టైం తీసుకోవడం జరుగుతుంది. ఇంత టైం మాకు లేదంటే అఫ్ కోర్స్ ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. సో 10 minutes మీరు రీఛార్జ్ చేశారు అన్నట్లయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తూ ఫోన్ కాల్ అయితే గనక అరౌండ్ 45 to 1 hour దాకా మీరు ఫోన్ కాల్ మాట్లాడొచ్చు. అదే మ్యూజిక్ అయితే గనక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసుకొని 100% వాల్యూమ్ తో వింటున్నారు అన్నట్లయితే 2.5 నుంచి 3 గంటల దాకా మీకు మ్యూజిక్ ప్లేబ్యాక్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి వాల్యూమ్ తగ్గించుకున్నారు అన్నట్లయితే ఈ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో కొంచెం డిఫరెన్షియేట్ కనపడేటువంటి అవకాశం అయితే ఉంది. రియల్మీ బడ్స్ ఎయిర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మీకు 2 కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి సీ బ్లూ కలర్, మరొకటి వచ్చేటప్పటికే ఆర్టిస్టిక్ వైట్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. యాక్చువల్ గా దీన్ని ఓపెన్ చేసిన తర్వాత డ్యూయల్ టోన్ లోపలంతా కూడా మీకు బ్లాక్ కలర్ లో రావడం జరుగుతుంది. ఇదంతా కూడా పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, గ్లాసీ ఫినిష్ తో రియల్మీ బ్రాండింగ్ ఏదైతే ఉందో 3D టెక్స్చర్ తోటి మనకు రావడం అయితే జరుగుతుంది. అంటే కైండ్ ఆఫ్ ఎంబోస్డ్ అని అనుకోవచ్చు. ఇక బాటమ్ మీరు చూసారంటే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు కనిపించి కనిపించకుండా ఉన్నటువంటి పేరింగ్ బటన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. క్యాప్ ఇట్లా ఓపెన్ చేయగానే మీ మొబైల్ ఫోన్ లో గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ ఉంటుంది దీనికి కూడా. సో ఆటోమేటిక్ గా మీకు ఒక పాపప్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. లేదా రియల్మీ ఫోన్ వాడుతున్నారు అన్న కానీ మీకు పాపప్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది ఓపెన్ చేసిన తర్వాత కూడా పేర్ అవ్వట్లేదు అంటే బడ్స్ ని మనం బయటకు ఓపెన్ చేసి, లేదు అన్నట్లయితే కనుక కింద ఉన్నటువంటి పేర్ బటన్ ని క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్ గా మీ ఫోన్స్ లో ఇది కనపడటం జరుగుతుంది. దీంట్లో మనకు వచ్చేటప్పటికే లిడ్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ ఫినిషింగ్ కూడా చాలా చాలా స్మూత్ గా రావడం జరిగింది. అండ్ బై ద వే దీంట్లో ఉన్నటువంటి ఇయర్ బడ్ యొక్క వెయిట్ మీరు చూసారనుకోండి 4.3 grams దాకా రావడం జరుగుతుంది. అండ్ టోటల్ TWS బడ్స్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 43 grams. చాలా కాంపాక్ట్ గా ఈజీ టు క్యారీ. అండ్ దీంట్లో మీకు IPX5 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో వర్కౌట్ చేసేటప్పుడు స్వెట్ గానీ లేదంటే చిన్నపాటి తుప్పర్లకైతే ఇది సస్టైన్ అవుతుంది. కానీ దీన్ని బట్టి మనం స్విమ్మింగ్ లేదా కంప్లీట్లీ వాటర్ లో తడిచామంటే గనక ఖచ్చితంగా ఇవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇక బడ్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసారంటే దీని యొక్క స్టెమ్ కూడా నామినల్ లెంత్ తోటి మనకు రావడం జరిగింది. టచ్ సెన్సిటివ్ బటన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఈచ్ బడ్ లో వచ్చేటప్పటికి వీళ్ళు 3 మైక్రోఫోన్స్ ని మనం ముందు తీసుకొచ్చారు. ఇవి అప్ టు 50 decibels దాకా నాయిస్ క్యాన్సిలేషన్ కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుందంట. అండ్ బాటమ్ లో మనకి ఛార్జింగ్ పిన్స్ ని ప్రొవైడ్ చేశారు అంతే. ఈవెన్ ఇన్ ఇయర్ కంఫర్ట్ అండ్ ఇయర్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఇట్లా తలకాయ ఊపినా గానీ చెవుల్లో ఇంచి ఇది పడిపోవడం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. ఇదే కాదండి, దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా తీసుకొచ్చారు. అండ్ బై ద వే దీంట్లో మనకి బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు గనక 10 meters రేడియస్ వరకు మనకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు ఎడిషనల్ గా పవర్ సేవింగ్, అలాగే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ఇంకా చెప్పాలంటే బ్యాటరీ ఆప్టిమైజేషన్ కోసం A2DP, అలాగే HFP, అలాగే SPP లాంటి టెక్నాలజీస్ అయితే యూజ్ చేశారు. బేసికల్ ఇవన్నీ కూడా బ్యాటరీ యొక్క ఆప్టిమైజేషన్, బ్యాటరీ లాంగ్ లాస్టింగ్
ఉండటానికి ఎక్కువగా మనకి ఉపయోగపడటం జరుగుతుంటుంది. ఇక దీని లోపల ఉన్నటువంటి డ్రైవర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 12.3 mm కి సంబంధించినటువంటి టైటానియం కోటెడ్ బేస్ బూస్టెడ్ డ్రైవర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. నిజంగా బేస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, రియల్లీ ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఆ బేస్ కూడా మీకు సరిపోలేదు అనుకోండి, నన్ను అడిగితే అదే సరిపోతుంది. సరిపోకపోతే మీరు రియల్మీ లింక్ యాప్ లోకి వెళ్ళి ఆటోమేటిక్ గా అక్కడ కూడా మీరు దీని యొక్క బేస్ ఏదైతే ఉందో ఎన్హాన్స్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ ఇవే కాదు, ఇది వచ్చినప్పుడు మీకు 20 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 20 కిలో హెడ్స్ దాకా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. చిన్నపాటి మైన్యూటెడ్ ట్రిపుల్స్ ఉంటాయి చూసారా, వాటికి కూడా ఇవి రెస్పాండ్ అవడం అయితే జరుగుతుంది. వాటిని కూడా మీరైతే వినగలరు. ఈవెన్ 32 ohms కి సంబంధించినటువంటి ఇంపెండెన్స్ కి ఇందులో ఉండేటువంటి డ్రైవర్ అనేది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి 4 కస్టమైజ్డ్ ఈక్వలైజర్స్ తో పాటు కస్టమ్ ని కూడా ప్రొవైడ్ చేశారు, వేర్ మీ ఈక్వలైజర్ ని మీరే డైరెక్ట్ గా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ మీరు హెవీ ట్రాఫిక్ లో నడుస్తున్న ఇందులో ఉండేటువంటి ట్రిపుల్ మైక్రోఫోన్స్ తో 50 డెసిబెల్స్ దాకా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ని యాక్టివ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అవతల వాళ్ళు మీ మాట స్పష్టంగా వినగలరు. ఈవెన్ ఇందులో మనకి వాయిస్ క్లారిటీ ఎన్హాన్స్ ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా మూవీస్ చూసేటప్పుడు లేదా ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు మన సరౌండింగ్స్ ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ని అవతల వాళ్ళకి డెలివర్ చేయకుండా ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఈవెన్ ఇవే కాదు, మీకు నాయిస్ క్యాన్సిలేషన్ లో కూడా 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే ప్యూర్లీ నాయిస్ క్యాన్సిలేషన్, మరొకటి వచ్చేటప్పటికే ట్రాన్స్పరెన్సీ మోడ్. బయట సరౌండింగ్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద నడుచుకుంటూ పోతారు, మీరు ఫోన్ కాల్ మాట్లాడుతూ కూడా ఏ కైండ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, బట్ ఫుల్లీ కాదు. అంటే మళ్ళీ ఎక్కువ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నా గానీ వెనకాల వస్తున్నటువంటి వెహికల్స్ వాటికి సంబంధించినటువంటి హార్న్స్ అన్ని మనకు వినపడకుండా మనకి కొంత సేఫ్టీ పరంగా మంచిగా ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు. సో అందుకోసమే దీంట్లో మనకి ట్రాన్స్పరెంట్ మోడ్ కూడా తీసుకొచ్చారు. లైక్ ఇది వచ్చేటప్పటికి మీకు సెమీ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో అది కూడా వన్ ఆఫ్ ద కూల్ ఫీచర్ అని నా అభిప్రాయం. ఇక ఆడియో కోడెక్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మీకు ఏఏసీ రావడం జరుగుతుంది, ఎస్బిసి రావడం జరుగుతుంది. ఇవే కాదు, డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. బట్ 360 degrees కి సంబంధించినటువంటి స్పెషల్ ఆడియో అయితే మనకి ఇందులో లేదు. ఇక ఒకసారి ఆడియో శాంపిల్ కూడా వినేసేయండి. అండ్ ఒకసారి గేమింగ్ లేటెన్సీ కూడా చెక్ చేయండి. ఇక ఒకసారి కాల్ క్వాలిటీ కూడా అండి. ఇప్పుడు మీరు వినేది ఏదైతే ఉందో నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయకుండా, హలో లాల్ వాయిస్ మంచిగా వస్తుందా లాల్? క్లారిటీగానే ఉందిరా. అండ్ ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ ఏదైతే ఉందో ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి ఇప్పుడు ఎట్లా ఉంది ఇలా? ఇప్పుడు కూడా క్లారిటీగానే ఉంది, మంచిగా ఉంది. సో ఆడియో క్వాలిటీ మాత్రం నాకు మిడ్స్ అలాగే లోస్ ఏవైతే ఉన్నాయో ఫెంటాస్టిక్ అనిపించింది. అంటే బేస్ బట్ హైస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 3000 రూపాయలు, నాకు తెలిసినంత వరకు దీన్ని అదే ప్రైస్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తే కనుక డెఫినెట్లీ యూ షుడ్ కన్సిడర్ దిస్. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి బ్యాటరీ సంగతి ఏంటి అని అంటారా? వస్తున్నా దాని దగ్గరికి. సో దీంట్లో మనకి ఈచ్ స్టెమ్ అంటే ఏదైతే TWS బడ్స్ ఉందో 43 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. టోటల్ కేస్ వచ్చేటప్పటికే 460 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో ఒకవేళ మీరు గనక మ్యూజిక్ వినాలనుకుంటున్నారు అన్నట్టయితే 100% వాల్యూమ్ లో నేను చెప్తున్నాను, అరౌండ్ మీకు 7 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకపోతే. ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అన్నట్లయితే గనక మీకు అరౌండ్ 2.5-3 గంటల దాకా మ్యూజిక్ రావడం జరుగుతుంది. అదే ఫోన్ కాల్ మాట్లాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసుకుంటే 1.5 hour బ్యాటరీ బ్యాకప్ ఆరామ్సే మీకు రావడం జరుగుతుంది విత్ 100% వాల్యూమ్. ఒకవేళ లేదు నాయిస్ క్యాన్సిలేషన్ తీసేసి రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు అన్నట్లయితే గనక 2.5 hours to 3 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఈ TWS కేస్ లో పెట్టి మరొక 3 times దాకా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఏ డే మీకు పర్ఫెక్ట్ గా మీకు ఇది యూజ్ చేసుకోవడానికి అయితే బ్యాటరీ పవర్ సరిపోతుంది. ఇక దీని ఛార్జింగ్ టైం విషయానికి వచ్చారు అన్నట్లయితే బడ్స్ మొత్తాన్ని 0 to 100% ఛార్జ్ చేయాలంటే మీకు సుమారుగా 2 గంటల టైం తీసుకుంటుంది. ఓన్లీ బడ్స్ ని మీరు ఛార్జ్ చేయాలనుకుంటున్నారంటే 100% 1 hour టైం తీసుకోవడం జరుగుతుంది. బట్ మీకు అంత టైం లేదని అంటారా? సో దీంట్లో మనకి 10 minutes ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ 50% వాల్యూమ్ తో 7 hours దాకా మీరు మ్యూజిక్ ని అయితే వినొచ్చు. ఒకవేళ 100% అయితే 3.5 hours. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి ఏ బడ్స్ ని సజెస్ట్ చేయాలి అనే విషయానికి వచ్చారంటే ఒకవేళ మీ బడ్జెట్ 3-3.5 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ అయితే కనుక ఇది చూడండి వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది ఇది. ఎందుకంటే దీంట్లో మీకు 50 decibels దాకా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు 48 milliseconds కి సంబంధించిన లో లేటెన్సీకి సపోర్ట్ చేస్తుంది. బట్ ఇందులో సింగిల్ డ్రైవర్ మాత్రమే రావడం జరుగుతుంది. ఒకవేళ మ్యూజిక్ ఎక్కువగా వింటాతో పాటు నేను గేమింగ్ ఆడతాను, నాకు కొంచెం ప్రొఫెషనల్ వేరియంట్ కింద చూడాలనుకుంటున్నాను, ప్రైస్ ఏ మ్యాటర్ కాదు అని అంటే నన్ను అడిగితే దీనికి ఒక 1000 రూపాయల డిఫరెన్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి 50 decibels యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో పాటు డ్యూయల్ డ్రైవర్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు అప్ టు 40 milliseconds దాకా లో లేటెన్సీ ఉంటుంది. కంపేర్ టు దీనికన్నా ఇందులో లేటెన్సీ అనేది
అనేది తక్కువ ఉంటుంది కాబట్టి బోత్ గేమింగ్ ఆడుకోవాలనుకుంటున్నా కానీ ఇది మీకు చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆడియో పరంగా నేను ఇందులో బాగా ఎంజాయ్ చేశాను. ఇందులో కూడా బాగుంది, బట్ ఇందులో డ్యూయల్ డ్రైవర్స్ ఉండడం వల్ల ఇంకా బెటర్ ఆడియో క్వాలిటీని అయితే ఇందులో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే డాల్బీ లాంటి ఆడియో టెక్నాలజీని అయితే తీసుకొని రాలేదు, బట్ దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో పాటు ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ లైక్ గూగుల్ ఫాస్ట్ పేర్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక వేర్ డిటెక్షన్ కావచ్చు, IPX5 కావచ్చు, అన్నిటిలో మనం కామన్ గానే చూస్తుంటాం. ఎనీవే ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.